హలో అండి, ఈరోజు అయితే కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలంటే కొబ్బరిని అయితే కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పాలు అయితే పక్కకు తీసుకోవాలి. దీన్ని మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బిర్యానీ సామాన్లన్నీ వేసుకునేసి నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటో అయితే వేయరు కానీ నేనైతే ఒకటి వేసాను. అల్లం పేస్ట్ కూడా కొంచెమే వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కదా మనం వాటర్ పోస్తాము. పాలు 1 గ్లాసు ఉన్నాయనుకో నీళ్ళు 1 గ్లాసు కలుపుకొని మనం వేసుకోవచ్చు. ఒక విజిల్ అయితే పెట్టానండి. ఒక విజిల్కి కొంచెం బాగానే వచ్చింది. విజిల్ తీయడమే కలబెట్టేశాను నేను, అందువల్ల అయితే కొంచెం మీకు అలా ముద్దగా కనిపిస్తుంది. తర్వాత చూడండి చల్లారినాక చాలా పొడి పొడిగా ఉంది అన్నము. మా ప్రియాకైతే ఈ కొబ్బరి పాలు రైస్ అంటే చాలా ఇష్టము. అందుకని అయితే మా ప్రియాకి చెప్పకుండా సర్ప్రైజ్గా చేసి తన క్యారీ అయితే ఎత్తుకోబోతున్నాను. మనం ఎప్పుడైనా కొబ్బరి కొట్టినప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే ఈ పాలతో రైస్ చేసి పెడితే పిల్లకాయలకు కూడా చాలా హెల్దీ. అందుకనైతే నేను అప్పుడప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను. మా ప్రియ అయితే ఈ క్యారీ చూడటమే అబ్బా మా అక్క నా కోసం స్పెషల్గా నాకు ఇష్టమైంది తెచ్చిందని అయితే ఇంకా ప్రేమలో వలకబోసేస్తుంది. ఇంకా తిని మేడం గారు ఏం చెప్తారో ఏమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.